హైదరాబాద్ హర్షాబాద్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. వదినంటే తల్లితో సమానం. అలాంటి వదినతో ప్రేమాయణం నడిపించి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక దౌర్భాగ్యుడు. వదినకు సంబంధం ఉంటే నా బిడ్డ నా ఇంటికి తోలాలి కదా సారు. వాళ్ళిద్దరి ప్రేమకి భార్య అడ్డొస్తుందని చెప్పేసి తనని చంపడానికి ఒక ప్లాన్ వేసుకున్నాడు. సుత్తితో కొట్టినా అని చెప్పినాడు. అర్ధరాత్రి సమయంలో తన భార్య పడుకున్న తర్వాత అతి దారుణంగా చంపేశాడు. మాకు ఇంకా మంచి బాబాయ్ అంత శాడిస్ట్ ఉండా కొడుకు వాడు. మా అసలు ఏంటి, అసలు గొడవలు ఏంటి, ఎందుకు ఇలా చేశాడు? ఇద్దరు పిల్లలా? నాయనా అన్ని అట్లా ఉరిది అంటే నాయనా నాయనా అట్లా ఉరిదిస్తే మాకు ఎందుకు, ఏంటి కారణాలు ఏంటి? అసలు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పిందా అమ్మాయి మీకు? మొగడికి మా చెల్లెల మొగడికి వాళ్ళ ఆడలతో అక్రమ సంబంధం ఉంది. మొదలకి ఈయనకి అక్రమ సంబంధం ఉంది. అలా పెట్టుకొని మా చెల్లెల్ని చంపేసిండు. ఇంతకుముందు అమ్మాయి ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా ఇలాంటి విషయాల్లో? కేసు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు అయినవి. మంచినే కాంప్రమైజ్ అయి తీసుకొని పోయిండు. ఆల్రెడీ మంచి చూసుకుంటానని చెప్పి 2-3 నెలల నుంచి మంచినే ఉంటున్నారు. గొడవలు లేకుండా నమ్మించి ఈ రోజు కొట్టిండు, కొట్టి చంపేసిండు నైట్. ఇద్దరి మధ్య విడాకులకు సంబంధించి ఇష్యూస్ కూడా నడుస్తాయని చెప్తున్నారు కదా. విడాకులది ఏం లేదు, కాంప్రమైజ్ అయ్యి ఇందులో నా భార్య నాకు కావాలని చెప్పి నా పిల్లలు నాకు కావాలని చెప్పి తీసుకొని పోయిండు. దసరా పోయినాక ఇంటికి పోదామని అన్నాడట. సరే అన్నాడు. బిడ్డ పండగకి రా మా అన్న, పండగకి ఏం పోనమ్మా దసరా పోయినాక ఇంటికి పోదాం అన్నాడు. మళ్ళీ మారిపోతాడు, అలా వదినతో పోతాడు అని ఇట్లా అన్నది. అని ఇంత మోసం చేసేసారు నా పిల్లలు. లాస్ట్ టైం అమ్మాయి ఎప్పుడు మీతో మాట్లాడింది? నైట్ 8 o'clock మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్పిందమ్మా ఫోన్ చేసి? ఏం చేస్తున్నా బిడ్డ అంటే ఫోన్ ఖరాబ్ అయింది అంటే ఫోన్ తెచ్చుకోమ్మా మంచి ఫోన్ అన్నది. నాకు అన్నాక మళ్ళీ పిల్లలు ఏడ ఉండరమ్మా ఒకసారి మాట్లాడంటే తండ్రి అమ్మడు పోయిండు కూరగాయలకు అని చెప్పింది. ఇంకా అదే వచ్చిందమ్మా ఫోన్ పెట్టేస్తామ్మా అన్నది, పొదులు చేస్తామ్మా అన్నది. ఇంకా అంతే కథ నాయనా నాయనా. అమ్మాయి బాడీని చూసుకున్నారా? మాకు ఇంకా మంచి బాబాయ్ పొద్దున 2 గంటలకు వచ్చినావు, 2 గంటలకు వచ్చి చూపపోయి మాకు పిల్లలు నాయనా. పిల్లలను అడుగు, పిల్లలను అడుగు. చెప్పమ్మా. నుంచి గన్ను ఇట్లా దాపెట్టుకున్నారు సార్. సంపాలన్నీ ప్లాన్ తోటే చేసిండు. గన్ను సుత్తే దాపెట్టుకుని ఇంట్లోనే ప్లాన్ తోటే చేసిండు. ఆస్తి గురించి పిల్లలు లాగా చేసేసిర్రు. ఏమవుతుంది మీకు? ఏమైంది అమ్మాయి? నా చెల్లె సొంత చెల్లె. నా బిడ్డలు, తమ్ముడు బిడ్డలు, 3 బిడ్డలు, ఒక బిడ్డ వెళ్ళిపోయా. మాకు సారు మాకు అట్లా ఊరి తీయాలి. ఊరి తీస్తే పిల్లలకన్నా కొంచెం మంచిగా ఉంటాడు. పిల్లలైనా చంపుతాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళతో పాటు ఉంటారా? అంశన్య మండ పెట్టుకున్నాడు బిడ్డ. ఆడ బెడ్రూమ్ లో వండినాడట. ఇంకా బాగా పిల్లలు వీళ్ళు వండంగా పిల్లం వండంగా చూసి చంపిండాడు. ఒక్కటే ఇట్టనే వండుకున్నదట. ఇట్టనే పడుకున్నప్పుడు సుత్తి తీసుకుని కొట్టి చంపిండు. నువ్వు చూసావా? నేను వండుకొని ఉంటే చూడలేను. వండుకొని లేపినాడు. పద పన్ను అంటే ఏం పని అని అంటే నువ్వు రా అని చెప్తే మమ్మీని పిలిచేవాడు పలుకుతలేదు. డోర్ మూసి లాక్ వేసేసి అప్పుడే బైక్ ఎక్కిపించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ వచ్చి సార్ నేను చంపేసిన సార్ అని చెప్పేసరికి అప్పుడు అర్థమైంది. సుత్తితో కొట్టినా అని చెప్పినాడు. అంతవరకు అర్థం కాలే. డోర్ క్లోజ్ చేశాడు, తాళం వేస్తాడు. నిన్ను మీ చెల్లిని తీసుకుని ఇక్కడికి వచ్చిండా? ఇక్కడికి వచ్చినాడు. నైట్ ఏం జరిగింది? మీ ఇంట్లో ఏమన్నా శబ్దాలు వచ్చాయా? ఏం రాలేవు. అసలు మేము పనుకొని ఉంటే మా డాడీ ఎప్పుడు వచ్చి మమ్మీ చంపారు మాకు తెలియదు. మాకు తెలియక మేము పనుకున్నాం. దాని తర్వాత నెగ్గి మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఒక 12 తొందరగా రా అని డోర్కి తాళం వేసేసి వచ్చి ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చినాడు. ఏ టైంలో వచ్చారు ఇక్కడికి మీరు? ఒక 2:30 అయింది. అర్ధరాత్రి సమయంలో. ఏంటమ్మా అసలు కారణాలు ఏంటి? అంటే అక్రమ సంబంధం ఉంది, దాని గురించేనా?
వదినకి వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఇల్లు దానికి కావద్దని అందరూ అందరు వదులుకున్నారు. ఇల్లు మంచిగా ఉంది. ఇల్లు అమ్ముకోగా వీళ్ళకి ఎవరికి చెప్పలేడట. పెళ్ళం గొడవ పెట్టుకుంటది, నాకు కేసు పెడుతుందని ఇంత పని చేసినాడు. ఇంతకు ముందు అమ్మాయి ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా ఈ ఇష్యూ గురించి? ఇంత ముందు కొట్లాడిండ్రు. జరిగినవి పోలీస్ స్టేషన్ వరకు అయినవి, ఇలాంటి జరిగినవి పోలీస్ స్టేషన్ వరకే. కాంప్రమైజ్ నా భార్య నాకు కావాలి, నేను మంచిగా చూసుకుంటానని చెప్పి తీసుకుపోయిండు ఇంటికి. తీసుకుపోయి నమ్మించిండు, మంచినే ఉన్నట్టుగా నమ్మించిండు. ఎట్లా నమ్మించిండంటే ఇంకా మంచిగా చూసుకుంటున్నాను నేను నా భార్యని, ఏమి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని పిల్లలని తనని మంచిగా నమ్మించి చేసిండు. రాత్రి కూడా మంచినే ఉన్నాడు, తిన్నాడు. వీళ్ళని అందరు నలుగురు కూర్చొని తిన్నారంట, క్యారమ్స్ ఆడిరంట, మంచినే ఉన్నారు. నైట్ పడుకున్నాక ఇది చేసిండంట. 4 days అయిందంట. అది సుత్తెనో ఏదో తెచ్చి పెట్టుకున్నాడంట. పిల్లలు తన భార్య మా చెల్లెలు అడిగిందంట, ఎందుకు ఇది ఏం చేయడానికి తెచ్చినావు అని అంటే, ఏం లేదు పని ఉంది, వాళ్ళది టెంట్ హౌస్ ఉంది అనమాట, టెంట్ హౌస్ లో పని ఉంది అందుకే తెచ్చిపెట్టినా, 2 రోజులకు తీసుకుపోతలే అని అన్నాడంట. వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నా కానీ అక్కడ కిరాయికి ఉంటున్నారు, నిజమేనా? కిరాయి తీసుకుంటున్నారా? కిరాయికున్నారు. ఈ ఇంట్లోకి నేను 5 బాబు బర్త్డేకి తీసుకుపోతా, అప్పుడు తీసుకుపోతా అన్నప్పుడల్లా గొడవలు అయినాయి. అంటే నువ్వు తీసుకుపోతా అంటున్నావు, ఇంకా తీసుకుపోతలేవు అని మా చెల్లెలు అంటుంటే, లేదు తీసుకుపోతా, అప్పుడు తీసుకుపోతా, ఇప్పుడు తీసుకుపోతా అని. బ్యాంక్ లోన్ కట్టలేదు కాబట్టి వాళ్ళు సీజ్ చేసుకున్నారు, అది ఇది అని చెప్పిండు. మరి బ్యాంక్ సీజ్ చేసుకున్నప్పుడు 2 నెలల నుంచి ఇంతవరకు 2 నెలలు అయిందంట అమ్మి. నోటీసులు వచ్చినాయి, మరి చూపియాలి కదా, నీకు అంత భయం ఉన్నోడవి, నోటీసులు ఎందుకు చూపించలేదు? మరి మా చెల్లికి ఆ ఇంట్లోకి పోదామని మా చెల్లెలు అడుగుతున్నప్పుడు నోటీస్ ఎందుకు చూపించలేదు మా చెల్లెలకి? అవును నేను డబ్బులు కట్టలేదు, నా దగ్గర లేవు, సీజ్ చేసిరు, మరి నాకు నోటీస్ పంపించిరు, మరి బ్యాంకు నుంచి అని నోటీస్ చూపాలి కదా, నోటీస్ వస్తుంది కదా కంపల్సరీ బ్యాంకు వాళ్ళ డబ్బులు కట్టకపోతే. మరి ఏ బ్యాంక్ అనేది చెప్పలేదు. మరి కట్టకపోతే మరి మా చెల్లెలు కట్టుకుంటున్నావు, ఎవరో ఒకరు మన సాయం చేస్తుంటాం కదా. మరి పలానా బ్యాంక్ లో మాకు అప్పు ఉంది, నేను కట్టలేదు అని అంటే, నువ్వు ఇంతవరకు బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది చూపించలేదు, మరి నువ్వు ఎట్లా అమ్ముకుంటావు? ఇప్పుడు బ్యాంకులు వచ్చి ఎట్లా అమ్ముకుంటారు? మరి బ్యాంకు ఇందులో ఆస్తి విషయాలు కూడా ఉన్నాయి. ఆస్తి విషయం, ఆస్తి మెయిన్. ఆ ఇంటి కోసమే పానం తీసిండు, ఆ ఇంటి కోసమే పానం తీసిండు. వదినకు సంబంధం ఉంటే నా బిడ్డ నా ఇంటికి వెళ్ళాలి కదా సార్. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాట్లాడుతున్నారా? ఈ భర్తకు సంబంధించిన వాళ్ళంత షాడిస్ట్ వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ ఒక ఫ్యామిలీలో కలిసేటోళ్ళు గారు, 10 మందిలో కలిసి తిరిగేటోళ్ళు గారు. వాళ్ళంతా మొత్తం వాళ్ళంతా షాడిస్ట్ ముండా కొడుకుంటారు లేరు. వాళ్ళకి ఇంత బాధ లేదు. ఇప్పుడు మా చెల్లెలకి ఇదేనందుకు మేము బాధపడుతున్నాం మా చెల్లెల కోసం. తల్లి అంటున్నారు, మమ్మీ అంటే నేను మా చెల్లెల పేరు మీద ఉంది, పిల్లల పేరు మీద ఉన్న ఇల్లుని వాడు పిల్లల్ని తెలియకుండా అమ్ముకున్నాడు. అంత షాడిస్ట్ ముండా కొడుకు వాడు. ఇప్పుడు పిల్లల్ని మీకు అప్పచెప్పారా? పిల్లల్ని ఇప్పుడు పోలీసులు అడిగిరు, అక్కడ లోపల అడిగిరు ఎవరి దగ్గర ఉంటారంటే అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటారు. నానమ్మ అనే పేరు అనేది వాళ్ళకి తెలియదు ఇప్పటి వరకు. నానమ్మ ఎలా చూసుకుంటుందో కూడా తెలియదు పిల్లలకి. పెద్దమ్మ పెద్దనాన్న ఎట్లా ఉంటారో కూడా తెలియదు. అంత రాక్షసత్వాలు వాళ్ళవి. వాళ్ళు మనుషులే గారు. చాలా ఏళ్ల నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నాడు అమ్మాయి. పెళ్ళైనప్పటి నుంచి చాలా సార్లు ఆస్తుల కాడ గొడవలు అయినాయి. కొట్టిరు, మా చెల్లెని కొట్టిరు, మమ్మల్ని పిలిపించారు, పెద్ద మనుషుల ముందనే మా డాడీని కూడా కొట్టిరు. మాట్లాడక ముందుకే పగడబందీగా చేసుకొని అన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అంత శ్రద్ధ చూపించలేదు? అప్పుడు ఏం చేసిన చిన్న బాబు, ఆ బాబు చిన్నగా అయినప్పుడు గొడవ అయింది. ఈడేం చేసిండు, వాళ్ళ అమ్మ నాయనను ఒక్క మాట ఎదిరించి ఒక మాట మాట్లాడాడు. ఎవరు? వీళ్ళ డాడీ. అస్సలు నువ్వు ఎంత గొడవ గానీ ఎదిరించి ఒక మాట కూడా మాట్లాడు. ఎంతసేపులో మనమే మాట్లాడాలి, కాంప్రమైజ్ చేసి వచ్చినాం. సరే మంచిగానే ఉన్నారు కదంటే, వాళ్ళ వదినకి ఆయనకు అక్రమ సంబంధం ఉంది అని అన్నారు. ఉంది అన్నప్పుడు వదిన అంటే ఎవరు? అంటే వాళ్ళ సొంత అన్న భార్య, అన్న పిల్లం, ఇద్దరు అన్నదమ్ములు. ఈయన చిన్న పెద్ద ఆయన భార్య. ఆమె గురించే ఈ హత్య చేశాడా? ఆమె గురించే ఈ హత్య. అప్పుడు పోలీసులు అడిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు చెప్పారా? తిట్టింది అలాను. వీడికి వచ్చినప్పుడు అయినా తొలతా వచ్చిందాం, 5-6 నెలల కింద వచ్చినాం. ఆమె చాలా డేంజర్, ఆమెతోనే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మేడం, ఎస్ఐ మేడం చెప్పి పంపించింది కూడా. కాకపోతే మా చెల్లెలు ఏం చేసిందంటే, నా మొగుడు నాకు కావాలి, నాకు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఈ రోజుల్లో నా మొగుడు వదిలేసి నేను ఎట్లుండాలి? పిల్లల్ని పెట్టుకొని నా మొగుడు మీద, ఆమె మొగుడు అంటే పిచ్చి మా చెల్లెలకి. ఆ పిచ్చి గొడవల కారణంగా కిరాయికి ఒక ఇల్లు తీసుకుని దూరంగా వచ్చి ఉంటున్నారు. ఒక 5-6 నెలలని ఉంటది, మోసం చేసుకొని వచ్చిండు. ఇంకా ఎలా పోదాం, రేపు పోదాం, ఎలా పోదాం అనుకుంటే వచ్చేటప్పుడు కూడా నమ్మించిండు. ఒక 5 months కి బాబు బర్త్డే ఉంది కదా, బాబు బర్త్డే వరకు ఇదే ఇంట్లోకి వద్దామని నమ్మించి మా చెల్లెలు తీసుకొని, సరేలే ఏడుంటేది మంచిగా ఉంటుంది చాలు మేము అన్నట్టుగా ఆ అమ్మాయి పోయింది. సరే బర్త్డే దగ్గరకు వచ్చింది కదా, ఈ పిల్లలు కూడా అడిగి, డాడీ బర్త్డే వచ్చింది కదా, తోలుకపోతున్నావు కదా, ఏమైంది డాడీ అని అడిగారు ఈ పిల్లలు. రేపు పోదాం, ఎల్లుడు పోదాం, అట్లా ఇట్లా అని గొడవ చేసినాక ఇట్లా చాలా సార్లు ఇట్లనే చేసినాక మళ్ళీ ఒక రోజు ఖాళీ చేద్దాము, సొంత ఇంట్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి సామాన్లన్నీ మూట కట్టి పెట్టు అని చెప్పారు. సామాన్లన్నీ మూట కట్టి పెట్టు అది ఇది అని చెప్పినాక, సరే నేను మూట కడతాను. పోయిండు.
పోయినాక మీ అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి 10 లక్షలదా 20 లక్షలదా మీ డాడీని ఒక 50 లక్షలు ఇయ్యి. వరకట్న వేధింపులు ఉన్నాయి అమ్మాయికి ఏదింపులు ఫుల్ ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఇదే ప్రాబ్లం వాళ్ళకి. వరకట్నం వేధింపులు 50 లక్షలు తీసుకురా వాళ్ళ వీళ్ళ ఫోన్లు వేసి పెద్ద మనుషులకి నాకు 50 లక్షలు ఇవ్వమని వాళ్ళ తండ్రిని ఇలా చేయడం. రేకులీళ్ళు అంట, రేకులీళ్ళతో ఎక్కడి నుంచి ఉంటే రేకులీళ్ళు మనుషులు గారా? రేకులీళ్ళు ఉన్న వాళ్ళు బతకలేరా వాళ్ళు? ఉండు, నేను 2 లక్షలు ఇస్తా, ఆయన పెళ్ళాన్ని వండబెట్టు, మా డాడీని మా అమ్మని వండబెట్టాలంట ఆయన దగ్గర. 2 లక్షలు ఇస్తా అంటే అల్లు దగ్గర వండుకోవాలంట. ఈ మాట ఎవరితో డైరెక్ట్ గా ఫోన్ లో రికార్డింగ్ తో సహా ఉన్నాయి మా దగ్గర. రికార్డింగ్స్ అన్ని ఇచ్చారా? ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఉన్నాయి, అన్ని ఇచ్చినాం, రికార్డింగ్ తో సహా ఉన్నాయి మా దగ్గర. ఇంత పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నా గానీ ఎందుకు సెటిల్మెంట్ చేసుకోలేదు? మా చెల్లెలకి ఒకటే మాట ఏమని చెప్పినామంటే, వాని మీద కేసు పెట్టు, ఎక్కడ పోతాడు నీ మొగుడు, కేసు పెడితే మనకు కొంచెం భయం ఉంటది కదా, కొంచెం మారుతాడేమో, కౌన్సిలింగ్ ఇస్తారు, కొంచెం పెట్టు అంటే మా చెల్లెలు ఏం చేసిందంటే, నా మొగుడిని స్టేషన్ కి ఇస్తే నా మొగుడిని ఏం చేస్తారో ఏమో, లాస్ట్ నా మొగుడు నా దగ్గరకు వస్తాడో రాడో, పిల్లలు ఉన్నారు, అట్లా భయపడుకుంది మా చెల్లెలు. మొగుడు అంటే పిచ్చి, ప్రేమ ఎక్కువ మొగుడి మీద. ఆగు ఒక నిమిషం. మొగుని దగ్గర పోయి ఉన్నాక ఏం చేసిండంటే, వాళ్ళ వదినే ఉంటదా, వాళ్ళ వదినకు ఆమెకు ఆయనకు అక్రమ సంబంధం ఉందని మేము పోలీస్ స్టేషన్ లో సొంతతోనే అతను రిలేషన్ పెట్టుకున్నాడు కదా, మీరు పెద్దవాళ్ళతో కూర్చుని ఎందుకు సెటిల్మెంట్ చేయలేదని అడుగుతున్నా నేను. వాళ్ళ పెద్దలతోటి మీ పెద్దలతోటి. పెద్ద మనుషులు కాదు, ఫిలిం నగర్ కాదు, వాడు రానంటాడు ఏడికి. అయితే పోలీస్ స్టేషన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది అది ఇది అని మేము అన్నాము. అంటే వాడు ఏం తెలివి చేసిందంటే, రేపు నాడు నా వాళ్ళని లాగుతారు బయటికి, నా వదినని, నా అన్నని, నా అమ్మని, నా అయ్యని లాగుతారు బయటికి. ఇవన్నీ లాగకుండా వాడు ఏం చేసిండంటే, ప్రిపరేషన్ గా ముందే వాళ్ళ వదినని తీసుకొచ్చి మా అందరి మీద కేసు పెట్టించిండు. మేమెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు. నా పేరు, మా చెల్లెల పేరు, మా మరిది పేరు, నా హస్బెండ్, మా తండ్రి ఏమని పెట్టించారు కేసులో? మా మరిదికి, వాళ్ళ మరిదికి అంటే అన్నం పెడతలేదంట, అన్నం పెడుతున్నానంట నేను అని ఇట్లా పెట్టించారు. అక్రమ సంబంధం ఉందని పెట్టలేదు, మళ్ళీ అలాంటి కేసు పెట్టలేదు. నేను అన్నం పెడుతున్నానంట, నా ఇంటికి వచ్చి నన్ను మళ్ళీ టార్చర్ పెడుతున్నాను. మళ్ళీ నేను టార్చర్ పెట్టేటట్లు మేము ఫోన్ చేసి టార్చర్ పెట్టేటట్లయితే నీ నెంబర్ మా దగ్గర ఎక్కడ ఉంది, మా నెంబర్ నీకు ఎట్లా వచ్చింది? మా మరిది ఇచ్చిండు, మా చెల్లెల మొగుడు ఇచ్చిండు ఆ నెంబర్లని. మా చెల్లెల మొగుడే వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించి పోయిండు వాళ్ళ ఎంపటి. మరి నీకు ఏ సంబంధం లేని ఆడొచ్చి ఎట్లా పెట్టిస్తాడు కేసు? వాళ్ళ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేయలేదా మీరు? వాడు సాడిస్తాడు, వాడు గొజ్జోడు, వాడు ఒక ఆడంగి విధవవాడు, పిల్ల వెనకాలే ఉంటాడు, పిల్లని ముందుకు నూకి వెనకాల నిలబడతాడు వాడు. వానికి 2 ఆడపిల్లలు ఉన్నారా? వాడెట్లా సత్యనాశనం అవుతాడు వాడు. చూసారమ్మా, మృతదేహాన్ని చూసుకున్నారా ఇప్పటి వరకు లేదా? ఇప్పటి వరకు మా చెల్లెలు ఇంత చూపించలే. ఉస్మానియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టం కోసం పంపించారు, ఇప్పటి వరకు చూడలేదు. మేము తెల్లవారుజామున వచ్చినాము. ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు తెలిసి మీకు ఎలా ఇన్ఫార్మ్ చేశారు? వాడు వచ్చి ఇక్కడ లొంగిపోయినంట, ఇదే స్టేషన్ లో వాడు ఉన్నాడు ఆల్రెడీ. మిడ్ నైట్ 2 o'clock వచ్చి లొంగిపోయినంట. ఇక్కడికి వచ్చి పిల్లలని తీసుకొని వచ్చిండు. పిల్లలు కొట్టిండు, వాడు కొట్టి చంపేసిండు. మంచి నిద్రలు ఉన్నాగానే చంపేసిండు. రాత్రి మంచినే తిన్నారు, మంచినే ఉన్నారు, పడుకున్నారు. మంచి పడుకున్నాకనే ఈ పని చేసిండు. వాడు పగలబందిగానే చేసారు, ఫ్యామిలీ మొత్తం కలిసి చేసారు. ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ తండ్రి కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తండ్రిది, తల్లిది, యారల్ది, బావది, ఆడవిళ్ళ మొగుడు, వీళ్ళ ఫ్యామిలీ. ఏమంటారమ్మా ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? వానికి ఉరి శిక్ష పడాలి. ఇంకో ఆడపిల్లని ఇట్లా కొట్టి చంపొద్దు. నీకు ఇష్టం లేకపోతే తల్లిగారింటికి పంపించేసే, నాకు ఇష్టం లేదు లేకుంటే కోర్టులో తెలుసుకో. ఏదైనా ఉంటే ఇట్లా కొట్టి చంపితే ఏమొస్తుంది? మేము కదా బాధపడేది, నువ్వు కాదు కదా. నీ ఇంట్లో వాళ్ళు చేస్తే నువ్వు ఇట్లనే ఉంటావా? నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తావు, నువ్వు ఊరుకుంటావా? ఇప్పుడు పోలీసులు ఊరుకుంటారా? ఇప్పుడు ఆమె మీద కూడా మీరు కేసు పెట్టారా? ఎవరి మీద? ఇంకా కేసులు పెట్టలేదు. ఇప్పటికి పోస్ట్ మార్టం అవుతుందంటే ఆమెను పంపిస్తామన్నందుకు మేము పోతున్నాం అక్కడికి. ప్రస్తుతానికైతే పిల్లలు మీతోనే ఉంటారు? పిల్లలు మాతోనే ఉంటారు. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉంటారు. పిల్లలు అడిగారంట ఆల్రెడీ, ఎవరి దగ్గర ఉంటారంటే అమ్మమ్మ తాత అన్నారు. అంతే, మేము తీసుకుపోతున్నాం మా పిల్లల్ని.